నీరజాతాక్షనే నీ బంటునైయుండి పొట్టబట్టలకెందు పోదునయ్యా. మూతి మీదను మీసముల్ పెట్టుకొని నేను ఏ మానవుని కొల్తు హీనముగను. మగవాడనై పుట్టి మనికికి అహర్నిశల్ ఎడబాయకను యౌవనింటనుండు. గ్రాసాన కాశించి నా సాటి మగవాణి అడుగుదేలాగు బిర్రంత విడిచి. శ్రీధరా నీకు మ్రొక్కడి చేతులివి అన్యులకు చాపరాదయ్య అబ్జనాభా. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమా నరహరి భక్త జనకల్ప నాగతల్ప. ఆ ఆ భావం: ఓ నీరజాక్ష, నేను నీ బంటునయ్యుండి కూడా పొట్టకూటి కోసం కట్టుబట్టల కోసం ఎక్కడికి వెళ్ళాలి? మూతిపై మీసములున్న నేను ఇతరులను హీనంగా ఎలా అభ్యర్థించాలి? మగవాడినై పుట్టి బ్రతుకుట కోసం రాత్రింబగళ్ళు విడవకుండా ఎవరింట్లో ఉండాలి? తిండి కోసం ఆశపడి సాటి మగవారిని సిగ్గు విడిచి ఎలా అడుక్కోవాలి? శ్రీధరా, నిన్ను మొక్కే ఈ చేతులతో అన్యులను అడగరాదు. ఎవరిని ఏదీ ఆశించకుండా నా కోరికలు తీర్చు అని భక్తుడు దైవాన్ని కోరుకోవడం, నరసింహ భక్తుడై కూడా ఇతరులను యాచించడం కూడా హేయమైన పని అంటూ కవి స్వాభిమానముతో వినయముతో ఇలా దైవాన్ని ఎదురుగా నిలిపి నిలదీసే సత్తువను భక్తితో అభ్యర్థించే విషయాన్ని ఈ పద్యములో ప్రదర్శించాడు శేషప్ప.